మన ఇండియాలోనే మోస్ట్ ప్రెస్టీజియస్ కాలేజ్ అయినటువంటిది ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ ఉంది. నాక్ ఎన్ఐఎఫ్ఆర్ ర్యాంకింగ్ లో చూసినట్లయితే అవును. మీకు ఎన్ఐఎఫ్ఆర్ ర్యాంకింగ్ లో 60 తర్వాత ఉంటుందండి. అదేంటండి విఐటి యూనివర్సిటీ టాప్ 10 లో ఉంటుంది, ఓకే. ఎన్ఐఎఫ్ఆర్ ర్యాంకింగ్ వచ్చి 60 ఎక్కడైనా ఉంటుందా? గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ ఏదైతే మనం మంచి మంచి కాలేజెస్ మనం ఓకే. చెప్పుకుంటామో ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ కానీ, లేదా ఎన్ఐటీస్ కానీ, లేకపోతే ఐఐటీస్ కానీ, ఏదైతే గొప్ప గొప్ప కాలేజెస్ అని ఇలా చెప్తాం, నిజంగా క్వాలిటీ కూడా ఉంటాయి గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ అంతే కూడా. అవేవి కూడా ఎన్ఐఎఫ్ఆర్ ర్యాంకింగ్ లో రాకపోవడానికి కారణం ఓకే సార్. ఏంటంటే వాళ్ళు మ్యానిపులేట్ చేయరు, వీళ్ళు మ్యానిపులేట్ చేస్తారు. సాలరీస్ దగ్గర నుంచి, హ్మ్. ఫ్యాకల్టీ దగ్గర నుంచి, స్టూడెంట్ ఓకే. ఫ్యాకల్టీ రేషియో దగ్గర నుంచి, క్వాలిటీ ఆఫ్ ది ఫ్యాకల్టీ దగ్గర నుంచి, క్వాలిఫికేషన్ ఆఫ్ ది ఫ్యాకల్టీ, లేకపోతేనేమో స్టూడెంట్స్ పెట్టి ఎగ్జామినేషన్స్ కానీ, లేదా ఫెయిల్ చేయడం కానీ, డబ్బులు తీసుకుని పాస్ చేయడం కానీ. మాకు ఓన్ ఎంటిటీ ఉంది, యూజీసీ రికగ్నిషన్ ఉంది. మేము ఏం చేసినా ఎవడు అడిగేవాడు లేడు. హ్మ్. మాకు ఏఐసిటి అప్రూవల్ తో పని లేదు. బైపీసీ ఓడికి మేము అవును. బీటెక్ కోర్స్ ఇస్తాం. ఇంజనీరింగ్ ఫెయిల్ అయిపోయినట్టు సప్లిమెంటరీ ఎగ్జామ్ పెట్టి అవసరమైతే ఫైనల్ ఇయర్ హ్మ్. తర్వాత మళ్ళీ ఫైనల్ ఇయర్ ఇస్తాం. లేదు అంటే మా ఫ్యాకల్టీ లేకపోయినా ఉందని హ్మ్. చెప్తాం. రూపాయికి 10 రూపాయలు వసూలు చేస్తాం అన్నటువంటి హ్మ్. ధోరణి అన్ని డీమ్డ్ యూనివర్సిటీస్ లో అవును. ఉన్నాయి.